హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ మీడియా. ఇప్పుడు అందిన వార్త. ఏపీలో విద్యుత్ వినియోగదారులకు ఈఆర్సీ గుడ్ న్యూస్. ఛార్జీల పెంపుపై కీలక ప్రకటన అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుందండి. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీలో విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్ అందింది. గత కొన్నేళ్లుగా ప్రతి ఏడాది అదనపు ఛార్జీ భారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వినియోగదారులకు ఈసారి మాత్రం విద్యుత్ నియంత్రణ మండలి శుభవార్త అందించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి అంటే 2024-25కు ఎలాంటి విద్యుత్ ఛార్జీల పెంపు లేదని ఇవాళ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమల్లో ఉన్న ఛార్జీలే వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ అమల్లో ఉంటాయని వెల్లడించింది. రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులపై ఎలాంటి అదనపు భారం లేకుండా టారిఫ్ను రూపొందించినట్లు ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ నాగార్జున రెడ్డి వెల్లడించారు. చట్ట ప్రకారం అభిప్రాయ సేకరణ నిర్వహించి అభ్యంతరాలు, సూచనలు కూడా స్వీకరించినట్లు ఆయన తెలిపారు. ఇంధన ధరలకు వాస్తవ ధరలకు తేడా ఉంటుందని అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ కొనుగోలుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. వార్షిక ఆదాయ అవసరాల కోసం ఎస్పీడీసీఎల్, సిపిడిఎస్, డిసిఎల్, ఈపీడీసీఎల్ 56,573 కోట్ల మేర ప్రతిపాదనలు పంపగా వాటిపై 56,501 కోట్ల మేర ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినట్లుగా నాగార్జున రెడ్డి వెల్లడించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి 13,589 కోట్ల సబ్సిడీ అందుతుందన్నారు. గత ఏడాదిలో పోలిస్తే ఇది 3,453 కోట్లు ఎక్కువ అన్నారు. అలాగే డిస్కంలు ఉచిత విద్యుత్ కిందకు చేస్తున్న విక్రయాల వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.